నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు రోజుకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు. తన మాటల దాడితో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ లోక్సభ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 14 పార్లమెంటు సీట్లు టార్గెట్ పెట్టుకున్న రేవంత్ ఆ లక్ష్యాన్ని సాధించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ పనితీరు గమనిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయనపై రెట్టింపైన నమ్మకంతో మరొక బాధ్యతను కూడా అప్పగించింది. లోక్సభ ఎన్నికల్లో 400 పార్ నినాదం వెనుక అసలు ఎజెండా రిజర్వేషన్లు. రాజ్యాంగం రద్దు అంటూ బీజేపీని జాతీయ స్థాయిలో ఇరకాటంలోకి నెట్టిన రేవంత్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయింది. తన వాగ్దాటితో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న రేవంత్ పై ఇప్పుడు జాతీయ మీడియా కన్ను పడింది. దాంతో ఆయన నేషనల్ మీడియాలో కూడా టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నార్త్ లో రేవంత్ తో ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే కేరళ, ఏపీ, కర్ణాటకలో పర్యటించిన రేవంత్ ఈ నెల చివరి వరకు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల కోసం పార్టీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆయన షెడ్యూల్ పై ఇప్పటికే సీఎంఓ నుంచి వివరాలను ఏఐసీసీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన వెసులుబాటును బట్టి షెడ్యూల్ను రూపొందించేందుకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ నెల 30న ముగుస్తుండటంతో తెలంగాణలో ఎన్నికలు ముగిశాక రేవంత్ ఢిల్లీ, యూపీ, జార్ఖండ్, బీహార్, ఒడిశాలో ప్రచారం చేయనున్నారు. బీజేపీకి దూకుడుగా అడ్డుకట్ట వేసేలా రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే ఆయన్ను ఏఐసీసీ అభినందించింది. ఇదే దూకుడు చివరి వరకు కొనసాగించాలని సూచించింది. ఈ క్రమంలోనే రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆయనను ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటుంది. దాంతో తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఉత్తరాదిన కనుక రేవంత్ ప్రచారం క్లిక్ అయితే ఇక ఆయన జాతీయ నాయకుడు అయిపోయినట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.